హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే నా ఈవినింగ్ రొటీన్ అనమాట పిల్లల్ని తీసుకొచ్చి నుంచి నైట్ డిన్నర్ వరకు అనమాట ఈ రొటీన్ అయితే నేనైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను ఇంకా వాళ్ళైతే అదిగో చూడండి వాళ్ళ చెల్లి కన్ను చూస్తూ ఉన్నాడనమాట చెప్పాను కదా కన్నుకి దెబ్బ తాకిందని అసలు వాడికి వాళ్ళ చెల్లి ఫేస్ చూడబుద్ధి కావట్లేదట చూడండి ఎంత అయిందో పాపం ఇంకా మార్నింగ్ అయితే ఫుల్గా ఉండే మార్నింగ్ కూడా ఒకసారి ఐస్ పెట్టాను అనమాట ఇలా కన్నంతా రెడ్గా అయిపోయి పైన ఏమంటారు ఐ షాడో పూసుకుంటారు కదా ఆ ఏరియా అంతా ఇలా బాల్ లాగా ఉబ్బిపోయింది అనమాట లైక్ వాటర్ బాల్ లాగా రెడ్గా అయిపోయింది ఇంకా చూడండి బెలూన్స్ నిన్న పక్కన బాబుది బర్త్డే అయితే వాళ్ళు డెకరేట్ చేసి ఉంటే అక్క ఇచ్చిందనమాట నైటే ఇచ్చింది ఇంకా నైట్ నుంచి ఆడుతూనే ఉందన్నమాట బెలూను అదిగో వాళ్ళు చూడండి ఎట్లా ఎక్కుతారు ఇంకొచ్చిన కాసేపు 2 ఫ్లోర్స్ ఎక్కేసి వస్తాం కదా కొంచెం ఆయాసం అవుతూ ఉంటుంది ఎంత కంట్రోల్ చేస్తూ ఉన్నా ఇంకా కొంచెం అయితే అల్లరిగే చేస్తూ ఉంటారు వెంటనే అవ్వదన్నమాట కానీ గుడ్ వాళ్ళు వెంటనే వాళ్ళ బాక్సెస్ తీసేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కొంచెం లేట్గా అయినా సరే ఇంకా నేనైతే దండం మీద షర్ట్స్ అన్నీ తీసేసుకుంటున్నాను మార్నింగ్ వేసాను అన్నమాట ఇంకా అవన్నీ అయితే తీసుకుంటున్నాను పొద్దున్నే ఉతికేసాను ఇంకా అవన్నీ అయితే నేను బట్టలు తీసి మర్చేసుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలుగా పిల్లల బట్టలు మళ్ళీ మిషన్లో వేసి వెళ్ళాను అనమాట డైలీ వేర్వి ఇంక ఇప్పుడు అవి ఆరేయాలి ఇవి అందుకే తీస్తున్నా వాళ్ళైతే ఫేస్ వాష్ చేసుకొని పెద్ద చెడ్డీలు వేసుకుంటున్నారు యూనిఫామ్ లోపల ఉండే హాఫ్ నెక్కర్లు అంటారా ఏమంటారో అవి వదిలేసి షార్ట్స్ టైప్ వేసుకుంటున్నారనమాట ఇంకా మా అమ్మాయి అయితే ఆ బెలూన్ ఫోట్ అనేదాకా ఇంకా దాంతో ఆడుతుంది అనమాట ఆల్రెడీ ఒకటైతే గాలిపోయి చాలా చిన్నగా అయిపోయింది ఇప్పుడైతే స్నాక్ పెడతాను చూడండి మా అమ్మాయి ఎంత హ్యాపీగా ఉంటుందో చాక్లెట్ రోల్ నీకే కేక్ కూడా నీకేనా నో ఇంకా కేక్ కోసం అయితే గోల అన్నమాట అడిగింది కదా నాకు పెట్టవా అని కానీ పెట్టకుండా ఎందుకు తింటా కాసేపు అయితే ఆట పట్టిస్తానన్నమాట అయినా సరే అలాగే చేస్తూ ఉంటుంది అల్లరి కేక్ కూడా నిన్న నైట్ బర్త్డే అని చెప్పాను కదా అక్క వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళిద్దరు అన్నయ్యలు అడగరు చూడండి అలా చూస్తూ ఉంటారనమాట వస్తే మమ్మీ ఏమంటుంది రాకపోతే ఏమంటుంది ఆల్రెడీ బిక్కిట్ ఇచ్చింది కదా అన్న ఫీలింగ్లో అలా కూర్చుంటారు ఇంకా నేను పిలిచి పెడితేనే వస్తారనమాట ఇంకా తర్వాత అయితే నేను వాళ్ళకి స్నాక్ పెట్టేసా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు హెడేక్ అయితే భలే వస్తుంది ఇంకా అందుకోసమనే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకోగానే ఫేస్ మారిపోతుంది ఆయిల్ ఉన్నప్పుడు నా ఫేస్ ఒకలాగా ఉంటుంది నాదనే కాదు పిల్లలతో సహా ఆయిల్ పెడితే ముఖాలే మారిపోతాయి అసలు డిఫరెంట్గా ఒక రకంగా అయిపోతాయి అన్నమాట నేనైతే ఏమేమో చేయాలనుకుంటా కానీ నాకైతే పిల్లలతో అంత ఓపిక లేదు ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్టు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అయినా సరే అలాగే మెయింటైన్ చేస్తున్నా గత 4-5 ఇయర్స్గా అయితే ఏం చేసేది లేదు అలాగే ఏవో చూస్తూ ఉంటానా చూసినప్పుడు ఈ ప్యాక్ వేసుకుందాము ఈ ఆయిల్ రెసిపీ తయారు చేసుకుందాము అనుకుంటాను కానీ అమ్మో ఇప్పుడు అంత దూరం పోయి అవన్నీ ఇప్పుడు కొన్ని చూసినప్పుడు ఆకులు గోరింటాకులు మందార పువ్వులు అవన్నీ కావాలన్నా నా సరౌండింగ్స్లో లేక అవి ఉన్నప్పుడు నాకు చేసుకునే ఓపిక లేక ఇదంతా నసెందుకు అనుకొని వదిలేస్తూ ఉంటాను ఇంకా హెయిర్ ప్యాక్స్ అయితే నాకు హెడేక్ వస్తుంది తలస్నానం చేస్తే ఆరకపోతేనే హెడేక్ వస్తున్నప్పుడు ఇంకా అవన్నీ వేసుకోలేనులే అని ఇంకా అలాగే పారాషూట్ ఆయిల్తో కానిచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను పిల్లలకు పెడతా అంటే వద్దన్నారనమాట
ఇంకా హెయిర్ క్లిప్ వెతుకొని తెమ్మంటే వాళ్ళిద్దరు దెబ్బలాడుతూ వెతుక్కుంటా ఉన్నారు. నేను అంటారు ఒకరు దొరికినాక ముగ్గురు. ఇంకా వాడు పెడతా అంటే నీకు పెట్టనీకి రాడు డాడీ, నేనే పెడతా అని చెప్పాను. మా అమ్మాయి ఆయిల్ తీసుకుపోయి అక్కడ పెడతా అని చెప్తుంది అనమాట. వద్దు మా అని చెప్తున్నా, క్యాప్ పెట్టలేదని. ఇంకా క్యాప్ పెట్టిస్తా అంటే క్యాప్ పెట్టినాక తీసుకెళ్ళి పెట్టేసింది అనమాట. ఇంకా తర్వాత మా పాపకైతే ఐస్ పెడుతున్నాను. ఐకి చూడండి ఎంత అల్లరి చేస్తుందో. ఇక్కడ ఏదో గీరుకుపోయిందా, ఏమన్నా కుట్టిందా నాకు అర్థం కాలేదు. చిన్న మరకు ఉంది చూడండి. నాకు అనిపించింది ఇంత చిన్న మరక్కి అసలు ఇంత చేస్తుందా కన్ను ఏంటి అనిపించింది. మొన్న కొంచెం ఇలా వాపుగా ఉండే, నొప్పి అంటూ ఉండే, కానీ ఇంకా ఈరోజు అయితే ఫుల్ వాచిపోయింది అసలు ఆ కన్ను. పొద్దున చూడలేకపోయా, పొద్దున ఓసారి పెట్టి ఇప్పుడు ఓసారి పెడుతున్నా కాబట్టి రిలీఫ్. ఆమె అయితే చూడండి చల్లదనాన్ని తట్టుకోలేకపోతుంది. ఇంకా అవి 2 పనులు అయిపోయాక నేనైతే మా ఆయన బట్టలు మర్చేస్తున్నా అన్నమాట. ఇంకా చైర్ మీద వేసుకొని బయట ఆరేస్తా కాబట్టి నాకు చైర్ కూడా కావాలి. ఇంకా అందుకోసమనే మర్చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఉంటే అక్కడ చేసేస్తారు పిల్లలు, షఫ్లింగ్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే మర్చేసుకుంటున్నా. ఇంకా మా అమ్మాయి వచ్చి అయితే మమ్మీ నా చేతిలో పెట్టండి, బయట మర్చేస్తే చేతిలో పెట్టినట్టు ఆమెకు అలవాటు అయిపోయింది కదా, ఇంకా పెట్టమంటే సరే అని చేతులలో పెట్టేస్తున్నాను అనమాట. ఇంతే ఉన్నాయా ఇంకా లేవా అని అడుగుతున్నా చిత్తలు అయితే. ఇంకా అవి తర్వాత ఇంకా బయట బట్టలు ఆరేయాలన్నమాట. ఇవైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఆన్ చేసి వెళ్ళాను, అవి అయితే అయిపోయాయి. ఇంక ఈ లోపు అయితే వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఈ వీడియో వాళ్ళే తీసుకున్నారనమాట. నేను వీడియోలు తీస్తున్నది అలవాటు అయిపోయి వాళ్ళే తీసుకున్నారు. మా పెద్దోడు చూస్తున్నాడు ఈ వీడియో, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి. అలా ఆడుతూ అసలు ఇక ముగ్గురు ఆడతారనమాట. వాళ్ళకి అప్పుడు టీవీ సో ఏముండదు, ముగ్గురు కలిసి ఆడుకుంటే. ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్పాను కదా, వాళ్ళే బాగా ఆడతారు. కాకపోతే ఆ మ్యాట్స్ ఆ డోరు ఫుల్గా ఓపెన్ అవ్వదు కదా, పడతారేమో అని ఒక భయం తప్ప వాళ్ళు బాగా స్పెండ్ చేస్తారనమాట. ఇంకా పని అంతా బయట పని అయిపోయింది. ఇంకా సరే అని నేనైతే ఇల్లు ఊకేసుకుంటున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా వాళ్ళని చదువు పెట్టడానికి కూర్చుంటే అవ్వదు కదా అని చెప్పి ఈ రోజుకైతే కొన్నిసార్లు ఫస్టే ఊకేసుకుంటాను వాళ్ళు రాగానే, కొన్నిసార్లు వాళ్ళది చదివించడం అయిపోయాక ఊక్కుంటానమాట. ఇప్పుడైతే ఎగ్జామ్స్ కాబట్టి ఉత్తి రీడింగే కాబట్టి పెద్దగా రాసేది ఉండదులే, మళ్ళీ డస్ట్ ఏం పోయకపోతుండొచ్చు అని చెప్పి ఊక్కుంటున్నా. అయినా పోయకైతే మానారు కదా. ఇంకా నేనైతే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నా. మళ్ళీ మామూలుగా నేను డౌట్ అడుగుతున్నా, ఎన్నింటిలోపు ఇల్లు ఊకొచ్చు? 5 లోపు కల్లా 6 లోపు కల్లా. ఒకరేమో 5:30 అయితే ఊకకూడదు, 5 అయితే ఊకకూడదు అంటారు. కొంతమందిని చూస్తే 6కే ఊక్కుంటారు, సాయంత్రం ఇల్లే ఊకక్కర్లేదు అంటారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఇల్లు ఊకేసుకున్నా. నేను 5:30 లోపు ఊక్కుంటా, 5:30 దాటాక అయితే ఊకను. ఇంకెప్పుడైనా ఇన్ కేస్ బయటికి వెళ్ళేసి వచ్చామో, ఇంకా మనం వచ్చేటప్పటికే 6 అయింది అంటే మాత్రం ఇంక ఊక్కుంటాను. ఇంకా విండోస్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు మళ్ళీ చదువుకుంటున్నా, లోపల రూమ్లో కూర్చుంటాం కాబట్టి విండోస్తో అంత గుర్తుండదు, మళ్ళీ దోమలు అవన్నీ వస్తాయి అని చెప్పి నేనైతే నీట్గా బయట అయితే ఊకేసుకొని ఎత్తేసుకొని విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని వచ్చాను. వచ్చేలోపు పిల్లలు అయితే చదువుకుంటున్నారన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యల బుక్ తీసుకొని మా అమ్మాయి కూడా పెద్ద చదివేస్తుంది అన్నమాట. చూడండి పెన్సిల్ కావాలి అంటుంది నోట్ టెక్స్ట్ బుక్లో, అది కూడా. ఇంకా నేనైతే వాళ్ళు చదువుకుంటారు కదా అని వచ్చేసి అన్నాలు కూరలు అన్నీ ఊర్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఊర్చేసి పెట్టుకుంటా. ఇప్పుడైతే ఇంకా తోమనులేండి, ఇవి అన్నీ తీసి పెట్టుకుంటాను అంతే. తీసి ఆడ పెట్టేస్తే కొన్ని నీళ్ళు చల్లి అవి నానుతూ ఉంటాయి కదా అని. ఇదైతే గోంగూర చట్నీ నిన్న నైట్ చేసిందనమాట. పెద్ద గిన్నెల నుంచి చిన్న గిన్నెల నుంచి ఇంకా చిన్న గిన్నెలకు షిఫ్టింగ్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ వండిన అన్నం అయితే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుంది. మా అమ్మాయి అస్సలు తినట్లేదు, నాకు కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అందుకోసమని అన్నం కూడా చాలా మిగిలింది. వండిందే చాలా చిన్న గిన్నెలో. అందులోనూ ఆ రోజు మా హస్బెండ్ ఖమ్మం వెళ్ళారు కదా, ఆయన పొద్దున 4:30కే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ రోజు వర్క్ కూడా అంతా నాదే అనమాట. బిజీ డే. మార్నింగే వాటర్ రాలేదు, ఎంత ఆగమో అనుకోవాలి. ఇంకా అయితే ఇంకా సరే అని నేను దోసకాయ పప్పు వేద్దాం అనుకుంటున్నాను నైట్కి. ఇంకా దానికోసం కూడా నేనైతే పప్పు కడిగి పెట్టుకుంటున్నాను. వీడియో షూట్ చేయడం ఎంత కష్టంగా ఉందంటే, మళ్ళీ ఏదైనా ఉంటే ఓకే, కానీ నా దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేదు కదా, అందుకే అక్కడ ఇక్కడ గిన్నెల మీద అక్కడిక్కడ సెట్ చేసి చేస్తున్నాను.
పప్పు అయితే వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి చదివిపిచ్చేసి వచ్చాక ఈలో పప్పు నానింది. అందులో పసుపు కొంచెం ఆయిల్ వేసి అయితే కుక్కర్ పెట్టేశాను. ఒక 2 to 3 విజిల్స్ వస్తే పప్పు అయితే ఉడికిపోతుంది. ఈ ఉడికే లోపు నేనైతే దోసకాయని, టమాటోని, పచ్చిమిర్చి, ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను అనమాట. విజిల్స్ వచ్చింది. ఇంకా అది ప్రెషర్ పోయేలోపు నేనైతే ఇంకో పక్క పొయ్యి మీద పాలు పెట్టుకుంటాను. చెప్పాను కదా వాటర్ లేదని. నిన్న నుంచి పాలు కాగబెట్టి పాల ప్యాకెట్ల నుంచి అప్పటి మట్టుకి టీ మట్టుకి కొంచెం పోసుకొని అలా పెట్టుకున్న. ప్రెషర్ పోయింది. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే అన్ని రుబ్బేసుకున్నాను. ఫస్ట్ అది చూపించలేను. ఇంకా ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, దోసకాయ, కరివేపాకు, కొత్తిమీర, కారము వేసేసి చింతపండు పులుసు కూడా పోసేసాను అన్నమాట. ఆ పులుపు దోసకాయ ముక్కలు కానీ వాటికి కూడా పడుతుంది. ఇంకా తర్వాత మరగపెట్టక్కర్లేదు, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి అని చెప్పి ఇంకా ఒక్క 2 విజిల్స్ పెట్టాను. ఇంకా చూడండి గిన్నెలన్నీ ఇట్లా అయిపోయాయి అన్నమాట. ఇంకా అది ప్రెషర్ వచ్చేలోపు 2 విజిల్స్ వచ్చేలోపు నేను గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నా. ప్రెషర్ అయితే వెళ్ళిపోయింది. కొంచెం ఉంటే అది నేను గరిటెతో అయితే తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని ఏం చక్క ఒక్కసారి రుబ్బేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఉంటే మళ్ళీ పప్పు చారులాగే ఇవి ఉంటే పచ్చిమిర్చి తగులుతూ ఉంటాయి కదా అని కొంచెం స్మాష్ చేసేసాను అనమాట. అది కలిపేసుకొని దాంట్లో మళ్ళీ రుచి చూసుకొని ఉప్పు వేసేసుకున్నాను. ఇంకా పప్పు అయితే తాలింపు వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా వేసుకుంటున్నాను. వెల్లిపాయలు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. వెల్లిపాయ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇందులో వాడట్లేదు. కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉంటే కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నా. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని పప్పు వేసేసుకుంటే అయిపోయే. ఇలా తాలింపు వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అలా వస్తే మామూలుగా అయితే మూత పెట్టాలి, ఆ ఫ్లేవర్ బయటికి పోద్దని. నాకైతే ఇంకా వీడియో తీస్తున్నాను పెట్టలేదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్